మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి శుక్రవారం మన ఊరు అయింది. ఈ ఊరు అయినప్పుడు మనమంతా ఎవరు తిరుగుకోవడమా, తిరుగుతోవడమో పిచ్చాము పోవడమో మనంతా మన నేటివ్ ప్లేస్ అయింది. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. నిజాము అంటే పద్మావతి అమ్మవారి, తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి, తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు. మనంతా ఆ తర్వాత వచ్చిన వాళ్ళమే కదా. ఈ విధాలుగా వస్తున్నారు, సెటిల్ అవుతున్నారు. మన తిరుపతి అంటే ఎప్పుడో వచ్చిన ముందు వచ్చిన ఆయన ఇక్కడే. కాబట్టి అనుకోని ఏమంటాం ఆయన రోజు వినా వెంకటేశం అనాథోనాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. ఈ శ్లోకం ఏమర్థం తెలుసా? నాథుడు అంటే కాపాడేవాడు. వినా వెంకటేశం, ఈ వెంకటేశ్వర స్వామి లేకుండా కాపాడేవాడే ప్రపంచంలో నాకు దిక్కు అనేది. నా వెంకటేశం నా నాతో నా నాథ ఎవడు లేనే వెళ్ళాను. కాబట్టి ఏం చేయాలి? ఎవరైతే దిక్కుగా ఉన్నాడో అతన్ని అనుక్షణం స్మరించాలి. సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఈ చెప్పులం కల గొప్ప మనసులో స్మరిస్తే చాలు. సదా వెంకటేశం స్మరామి స్మరామి. నీవు అలా స్మరిస్తే నీవు ఎలా అడగాలి? హరే వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రసీద అంటే ప్లీజ్ ప్రసీద్. నీవు ప్రసన్నుడు, నీవు ఆనందంగా ఉన్నావు. మన పొలాలు కానీ పిల్లలకి ఏమైనా తెప్పిస్తాం, మనకి ఆనందంగా ఉంటే చేస్తాను. కాబట్టి నువ్వు ప్రసన్నుడివి. నీవు ప్రసన్నుడివి అయితే నాకు చొక్కా ఇస్తావా, టీలు ఇస్తావా, బిడ్డలు ఇస్తావా, సంపాదిస్తావా? ఇలాగ మనం అడుక్కోవాలి. కానీ వినా వెంకటేశ సదా స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. ఆ చివరి ఇంకో మాట, ఈ మాట చెప్పిన తర్వాత మీకు అందరికీ తెలిసివే. తిరుపతిలో ఉండేవాడు కాబట్టి వెంకటేశ్వర అంటే కోరుకుంటున్నాను. యా ఎందుకు నీవు ప్రసన్నుడు కావాలి అంటే అహం దూరదస్తే పరాంభోజ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సకల సేవల నిత్య సేవాపరత్వం ప్రయత్న ప్రయత్న. వాక్యం ఎంత బాగా మాట్లాడతాడో పిల్లకాయ ముందుగా మాట్లాడతారు కదా. నేను ఎక్కడి నుంచో వచ్చాను కదా. నేను తిరుగుతాను కాదు, మనం ఎవరు చదువుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చాను. అహం దూరత, ఎక్కడి నుంచో వచ్చాను. అహం దూరదస్తే పదాం భోజనం. నీ కాళ్ళు పరతత్వాలు ఎక్కడున్నాయి వచ్చి పడతాను. పదాం భోజనం ప్రణామేచ్ఛయాగత్య సేవాంతో. వాటిని ఆరాధించాలి, నమస్కరించాలి అని నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాను లేదా? అందువల్ల నువ్వేం చేయాలి? నేను ఇంత దూరం నుంచి కష్టపడి నడిచి అనేటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు కదా. అనుభవం మీద 15 గంటలు 16 గంటలు ఈ దర్శనానికి పోవాలంటే ఎంత పడుతుంది? 5 గంటల నుంచి ఊరికే ఏమంటాడు ఆయన? క్యూలో రమ్మంటాడు. ఆ క్యూ ఎంతసేపు పడుతుంది? అదృష్టం వాణిజ్య టికెట్ తీసుకుంటే గంట, ఇంకోటి అయితే 4 గంటలు, ఇంకోటి అయితే 10 గంటలు. ఇలా ఉంటుంది కదా. చాలా దూరంగా వచ్చాను, సమస్య వచ్చాను, మీ సేవ చేసుకుంటున్నాను. దయచూసి నాకేం లేదు.
ఆ జీవితాన్ని ప్రసాదించాలి అని మనం అనుకోకూడదు. ఇది మనం తిరుపతిలో ఉద్దేశం పెట్టుకుంది. అందులోనే ఆ రోజుల్లో చెప్పారు, అహం దూరదస్తే ప్రధాన భోజనం రామే చేయాగత్య సేవాను సగత్ సేవయ నిత్య సేవా వండర్ఫుల్ పోయి స్వామి నేను ఎంతసేపు చూస్తాను, ఒక క్షణం చూస్తాను, చూసింది క్షణమే, నీవు ఇవ్వాల్సింది మాత్రం ఆ జీవితాన్ని బాగున్నట్టు చేయాలి. ఒక్క నిమిషం చూస్తున్నాను, చిన్న సేవ చేస్తున్నాను, నీ దర్శనం చేసుకుంటున్నాను, నా బతుకులన్నీ బాగుంటాయి. ఈ మాత్రం ఇంతవరకు కాబట్టి వ్యాపారం సాయం చేసి వస్తుంది పెట్టుకోపోతుంది కాబట్టి ఆ విధంగా మనం కూడా ఆయన దండం పెట్టి నిత్యసుందాన్ని ఇది చేయాలి అంటే ఎవడైతే ఇస్తాడో అనుకుంటాడో అనుకున్నటువంటి వాడిని మనస్ఫూర్తిగా ధ్యానం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి. ఇది మనం ధ్యానం ద్వారా భగవంతుడిని ఆరాధించేటువంటి విధానం. ఈ విధానాన్ని మనకి పద్దీజీ గారు దేవాలయాలకు పోవడం, దేవత విగ్రహాలు చూడడం, మంత్రాలు చదవడం, స్తోత్రాలు చదవడం కాకుండా హాయిగా మీరు ఉన్నటువంటి చోట కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు గమనించినట్లయితే అద్భుతమైనటువంటి భగవంతుడి ప్రత్యక్షంగా మీ కోరికను చూస్తున్నారు అనేటువంటి సూత్రాల ద్వారా కాబట్టి ఈరోజు ఈ జ్ఞానాన్ని గురించి ముందు చెప్పేటువంటి అవకాశం